హలో హాయ్ ఆర్కే టైలర్స్ అండి. సార్ వెహికల్ అయితే మనం కార్బన్ క్లీనింగ్ అయితే చేసాము. కార్బన్ క్లీనింగ్ చేసిన తర్వాత ఎలా ఉందని సార్ మాటలో తెలుసుకుందాం. సార్ మీ పేరు? సురేష్ కుమార్. సార్ కార్బన్ క్లీనింగ్ చేయకముందు ఎలా ఉంది, చేసిన తర్వాత ఎలా ఉంది సార్? డిఫరెన్స్ అని చెప్తారా? మీ ఫస్ట్ గేర్ కానీ సెకండ్ గేర్లో థర్డ్ గేర్లో మీ పికప్ కానీ స్మూత్నెస్ కానీ ఎలా ఉంది ఏంటి? యాక్చువల్గా ఇది బండి కొత్తది కదా, 30,000 కిలోమీటర్సే కదా. ఓకే, సో డిఫరెన్స్ ఏమి ఉండదు అనుకున్నాను. ఓకే సార్. బట్ థర్డ్ గేర్లో నేను స్లో చేసి మళ్ళీ ఆ పికప్ తీసుకుంటుంది ఎమ్మటే. నేను స్లో చేసి వెంటనే తీసుకున్నా, రేస్ చేసినా వెంటనే తీసుకుంటుంది. చాలా చేంజ్ ఉంది. నాకు ఇంతకుముందు ఇష్యూ ఉండేది ఏది, ఓన్లీ ఫస్ట్ గేర్లో తప్ప ఇంకే గేర్లో నేను స్లో చేస్తే తీసుకెళ్ళాను. ఓకే, ఈవెన్ స్పీడ్ బ్రేకర్ దాటాలన్నా గేర్ మార్చాల్సి ఉండేది. ఓకే సార్. సో ఇప్పుడు నాకు సెకండ్ గేర్లో నేను స్పీడ్ బ్రేకర్ దాటుతుంది. ఈవెన్ ఇప్పుడు స్లో అయింది. ఇప్పుడు నా థర్డ్ గేర్లో ఉంది. ఓకే, ఇష్యూ లేదు. ఓకే సార్. చాలా వరకు చేంజెస్ కనిపిస్తున్నాయి. ఇంకా కొత్త బండి కదా, అవసరం లేదేమో, చేంజ్ తెలియదు అనుకున్నాను, కానీ ఐ కెన్ సీ. ఓకే సార్. రిజల్ట్ ఎలా ఉంది సార్? మొత్తం ఎవరికైనా రిఫర్ చేస్తారా దీని గురించి? ఖచ్చితంగా రిఫర్ చేస్తాను. కాస్ట్ పరంగా కూడా జెన్యూన్. దాని టైం అంత తీసుకుంటుంది కాబట్టి, హాఫ్ అన్ అవర్ తీసుకుంటుంది కాబట్టి దాంట్లో ఇష్యూ లేదు. ఓకే సార్. మన సర్వీసింగ్ ఇస్తేనే 500 ఇస్తున్నాం కాబట్టి కార్బన్ క్లీనింగ్కి ఎఫర్ట్ చేయొచ్చు. ఓకే, బడ్జెట్ పరంగా కూడా బాగుంది. ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మాటలు అయితే మనం తెలుసుకున్నాం కదా సార్. అందరూ చేసుకోండి సార్. కార్బన్ క్లీనింగ్ అనేది చాలా బాగుంది సార్. ఇది జెన్యున్ రివ్యూస్, ఏది మనం ఇందులో ఫేక్ ఏమి ఉండదు సార్. అందరు కార్ సర్వీస్ చేసుకున్న ప్రతి కస్టమర్ కూడా ఆయన సాటిస్ఫై అయ్యి మనకి రివ్యూస్ అని ఇస్తున్నారు. చూడండి సార్, రండి అందరూ సర్వీస్ చేయించుకోండి. చాలా బాగుంది సార్ మన దగ్గర. థ్యాంక్ యూ.